లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరిన్ని కీలక ఆధారాలపై ఫోకస్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత వరుసగా ఆప్ నేతల ఇళ్లలో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీలోని ఆప్ నేత దీపక్ సింగ్లా నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఢిల్లీతో పాటు పంజాబ్, చండీగఢ్ లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఒకేసారి 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఆప్ నేతల ఇళ్లు, వారి బంధువుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో మరిన్ని కీలక ఆధారాల కోసం సోదాలను ఉధృతం చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. లిక్కర్ స్కామ్ లో మరికొందరు ఆప్ నేతల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాజకీయ కక్షతోనే ఈడీ దాడులు అని ఆరోపిస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరిన్ని కీలక ఆధారాలపై ఫోకస్ చేసింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత వరుసగా ఆప్ నేతల ఇళ్లలో, అలాగే వారి బంధువుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మొత్తం ఎన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది? యశ్వతి, లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే దూకుడు పెంచినటువంటి ఈడీ మరింత దూకుడుగా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, మరోవైపు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. కవితనైతే ప్రస్తుతం తిహార్ జైల్లో అంటే జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో అంటే ఈడీ కస్టడీలో ఉన్నారు. రేపటితో కేజ్రీవాల్ కస్టడీ ముగియబోతుంది. మళ్ళీ రేపు తిరిగి రౌజ్ రెవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను హాజరుపరుస్తారు. అయితే ఈలోగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి పలు ఆధారాలు, పలు అంశాలపైన పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచే దాడులకు దిగింది ఈడీ. అటు పంజాబ్, మరోవైపు ఢిల్లీ. అంటే ఒకవైపు పంజాబ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అంతేకాదు చండీగఢ్ లో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఇంట్లో కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది ఈ రోజు. అయితే ఇప్పటికే కేజ్రీవాల్ కు సంబంధించి రేపు కస్టడీ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు చాలా కీలకంగా భావించవచ్చు. ఎందుకంటే పలు ఆధారాలు, పలు ఎవిడెన్స్లతో పాటు ఎవరెవరై ఇందులో ఇన్వాల్వ్ గా ఉన్నారు. అంటే ప్రధానంగా ఈడీ ఫోకస్ పెడుతుంది ఒకటే, ఏదైతే సౌత్ గ్రూప్ కు లబ్ధి చేకూర్చేలా ఒకవైపు నూతన ఎక్సైజ్ పాలసీని రెడీ చేయడమే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయల హవాలా మనీ ఎక్కడెక్కడికి చేరింది, ఎలా చేరింది అనే దానిపైన, దాంతోపాటు అటు పంజాబ్ లో ఉన్నటువంటి విధానాలు కూడా కొంత ఢిల్లీ ఎక్సైజ్ కి సంబంధించినటువంటి విధానాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి మరిన్ని ఆధారాలతో పాటు ఇంకెవరెవరి పాత్ర ఉంది ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏదేమైనా అటు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఒకటే చెప్తుంది, అంటే ఢిల్లీ అయిపోయింది, ఇక పంజాబ్ పైన ఈడీ పడ్డారు. సో ఏదైతే రాజకీయ కక్షతోనే ఇవన్నీ దాడులు చేస్తున్నారని చెప్తున్నప్పటికీ ఈడీ మాత్రం ఆధారాల కోసమే ఈ దాడులు చేస్తున్నామని చెప్పి ఈడీ స్పష్టం చేస్తుంది. మొత్తానికి ఈడీ మరింత దూకుడుగానే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దర్యాప్తును వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.